హలో సార్, నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని మీరు అనుకుంటున్నారా? అసలు దీనికి గల కారణాలు ఏంటో మీ మాటల్లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చాలా చక్కటి ప్రశ్న వేశారు సార్. చెప్పగలుగుతాను నేను. తెలంగాణ అస్తిత్వం మీద 2001లో ఏర్పడ్డ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతోటి తెలంగాణ ప్రజల మనసులను దోచుకొని 10 ఏళ్ళు పరిపాలన కట్టబెట్టింది. ఏ ఎలక్షన్స్లోనైనా సరే తెలంగాణకు పూర్తి మెజారిటీని ఇవ్వడం జరిగింది. మహామహులనే ఓడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, సో చాలామంది ఉన్నారు. ఇంకా నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి, మహబూబ్నగర్ నుంచి ఎంతో మహామహులే ఓడిపోవడం జరిగింది టీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో. సో అలాంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అసలు మనుగడ లేకుండా పోతుందనడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సెంటిమెంట్ తోటి, తెలంగాణ గౌరవంతో ఏర్పడ్డ పార్టీ తెలంగాణ అస్తిత్వం కోసం కాకుండా తన సొంత అస్తిత్వం కోసం, తన కొడుకు అస్తిత్వం కోసం, తన కూతురు అస్తిత్వం కోసం కేసీఆర్ గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా ఎప్పుడైతే మార్చారో అప్పుడే జనాలకు నమ్మకం సన్నగిలిపోయింది.